close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ని, అదేవిధంగా కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచడానికి నేను ఇంట్లో ఏం టిప్స్ ఫాలో అవుతానో అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నేను ఒకసారి వెజిటబుల్స్ తెచ్చుకున్నాను అనుకోండి, అప్ టు 15 days వరకు కూడా ఫ్రెష్గా ఉండేలాగా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ వెజిటేబుల్స్ని సర్దుకుంటానమాట. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఈ వెజిటేబుల్స్ స్పార్లో. సో బిగ్ బాస్కెట్లో అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట, అందుకనేసి నేను స్పార్లో ఆర్డర్ చేశాను. సో అలా చేంజ్ అవుతుంటనమాట స్టాక్ బట్టి అలా. సో బిగ్ బాస్కెట్లో స్టాక్ ఉంది కానీ టోకెన్స్ అవైలబుల్ లేవన్నమాట. ఇంకా వెజిటబుల్స్ ఏమో ఇంట్లో అయిపోయాయి, అందుకనేసి ఈసారి స్పార్లో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే వచ్చేసాయి అనమాట వెజిటబుల్స్. సో ఇలా వైట్ కవర్స్లలో, పేపర్ కవర్స్లలో వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారనమాట. సో నేను వాటిని ఒక 2 hours వరకు బయట ఉంచేసాను. తర్వాత తీసుకొచ్చి ఇలా సర్దుకుంటున్నాను అనమాట. సో ఈ కవర్స్కి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా చిన్న చిన్న హోల్స్ ఉండే ప్లాస్టిక్ కవర్స్లలో కానీ లేదా క్లాత్ బ్యాగ్స్లో కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు వెజిటేబుల్స్ అనేటివి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కింద వెజిటేబుల్ బాస్కెట్ ఇస్తారు కదా, అందులో స్టోర్ చేస్తాను అనమాట. సో ఈ క్లాత్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనకి బాగా ఉంటాయన్నమాట. సో ఈ పేపర్ కవర్స్ ఉన్నాయి కదండి, అవి విజిబుల్ కవర్ అనమాట, లోపల ఏవే వెజిటేబుల్స్ ఉన్నాయో. అందుకే నేను ఈ పేపర్ కవర్స్ నుండి పక్కకు తీసేసి ప్లాస్టిక్ బ్యాగ్లో లేదా క్లాత్ బ్యాగ్లలో ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట వెజిటేబుల్స్. సో ముందు ఏమేమి వచ్చాయో పేపర్లో లిస్ట్ ఉంది కదా, అవన్నీ బయటికి తీసేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని రకాలు ఏమేమి స్టాక్ ఉన్నాయో అన్నీ ఆర్డర్ చేశాను అనమాట. ఒక 15 days వరకు వర్క్ అయ్యే విధంగా, అంటే 15 days వరకు మనకి వెజిటబుల్స్తో రెసిపీస్ చేసుకునే విధంగా నేను ఆర్డర్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ. సో ఇలాంటి కవర్స్ వచ్చేసి లాస్ట్ వీక్ బిగ్ బాస్కెట్లో వచ్చాయి అనమాట. సో ఇందులో స్టోర్ చేసినా కూడా వెజిటేబుల్స్ బాగానే ఉన్నాయి. అంటే ఈ కవర్స్కి చిన్న చిన్న హోల్స్ వచ్చాయన్నమాట. సో ఎయిర్ కూడా బాగా వెళ్ళేసి లోపలికి వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటున్నాయి, అందుకనేసి వీటిని యూజ్ చేస్తున్నాను. సో క్యారెట్ని వచ్చేసి నేను ఇలా పైన వస్తుంది కదా బ్లాక్ పార్ట్, అది కట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, క్యారెట్ అనేది 2 weeks వరకు మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో క్యారెట్, బీట్రూట్ అయితే మేము ఖచ్చితంగా వీక్లీ 2 చేస్తుంటాను అనమాట. క్యారెట్ ఫ్రై చపాతీలోకి లేదంటే కర్రీ లాగా చేస్తుంటాను. అండ్ స్వీట్ కార్న్ ఆర్డర్ చేశాను అనమాట, పిల్లలకి ఈవినింగ్ టైమ్ స్నాక్ లాగా బాయిల్ చేసి ఇవ్వచ్చు అనేసి. సో క్యారెట్ని కట్ చేసి ఇలా కవర్లో పెట్టేసి పెట్టుకుంటాను అనమాట. సో మెత్తబడకుండా ఉంటుంది 2 weeks వరకు. సో ఇలా అన్నీ కూడా కవర్లలోకి పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో కింద ఇలాంటి వెజిటేబుల్ బాస్కెట్ వస్తుంది కదా, అందులో పెడతాను అనమాట. అందులో పెడితే మనకి బాగా ఎక్కువ రోజుల వరకే వస్తాయి. సో నేను ఇక్కడ ఒక 15 days వరకు ఆర్డర్ చేశాను కాబట్టి మోస్ట్లీ అన్ని రకాల వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట. సో వాటిని తక్కువ స్పేస్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. కొన్నిటి మాత్రం కట్ చేసుకొని పెట్టుకున్నమాట, క్యారెట్, బీట్రూట్ అలాంటివన్నీ కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. అంటే ఇంకెప్పుడన్నా రెసిపీ చేయాలనుకోండి క్యారెట్ ఫ్రై అలా, సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి త్వరగా అయిపోతుంది అనమాట. అంటే నేను నెక్స్ట్ డే క్యారెట్ చేయాలనుకోండి ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను. సో అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా,
కొన్ని వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను అనమాట, అంటే లీఫీ వెజిటేబుల్స్. సో వాటన్నిటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అంటే ఇంకా మిగతావి బటర్ అలాంటివన్నీ వేటికి సపరేట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను, ఈజీగా తీసుకోవడానికి ఉంటుందనేసి. సో లెమన్స్ కూడా తీసుకున్నాను. మనం ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో విటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే లెమన్స్ తీసుకొని ఒకసారి వాటర్లో ఇలా నానబెట్టి బాగా తుడి చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు ఈ లెమన్స్ అనేటివి పాడవకుండా ఉంటాయి. సో లీఫీ వెజిటేబుల్స్ వచ్చేసి కంటైనర్లోనే కింద పైన టిష్యూ పేపర్ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండడానికి. సో ఈ క్లస్టర్ బీన్స్ వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అంటే ఏదైనా రెసిపీ చేయాలనుకోండి, నెక్స్ట్ డే చేయాలనుకుంటే నేను ముందు రోజు నైట్ కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ హడావిడిగా లేకుండా పని కూడా త్వరగా అయిపోతుంది అనేసి. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చిటికలో వంట అనేది అయిపోతుంది. సో నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేదంటే లంచ్కి ప్రిపేర్ చేయాలనుకుంటే ముందు రోజు నైటే ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో చూడండి, ఈ బచ్చలి కూర తీసుకొని 1 వీక్ అయిందనమాట. కింద టిష్యూ పేపర్ వేసేసి మధ్యలో ఈ బచ్చలి కూర ఆకులు కట్ చేసుకొని పెట్టుకున్నాను, పైన టిష్యూ పేపర్ పెట్టుకున్నాను అనమాట. సో ఎక్స్ట్రా తేమ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకొని ఈ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. సో చూడండి, 1 వీక్ తర్వాత కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఈ బచ్చలి కూర. సో పప్పు చేయడానికి అనేసి ఇంకా తీసాను ఫ్రిడ్జ్ నుండి. సో అదేవిధంగా దొండకాయలు అలాంటివన్నీ కూడా నేను కడిగి బాగా తేమ ఆరబెట్టుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అవుతుంది అనమాట. లేదంటే దీనికి ఉండే జిగురు వల్ల మనకి కట్ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మార్నింగ్ లేవగానే ఇలా కడిగేసి పెట్టుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటాను అనమాట. ఇలా తేమ అంతా పోయిందనుకోండి, ఈజీగా త్వరగా కట్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అనేటివి. బెండకాయలు, దొండకాయలు అలాంటివి మాత్రం మేము బాగా కడిగేసి ఒక పొడిగా ఉండే క్లాత్ మీద పెట్టేసి ఆరబెడతాను అనమాట. తేమ పోయిందనుకోండి, త్వరగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఈవినింగ్ టైము ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా టీవీ చూస్తూ అలా ఏదైనా నెక్స్ట్ డేకి కానీ ఒక 2 వీక్స్కి కానీ 3 వీక్స్కి కానీ ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కనుక అన్నీ కూడా ఇలా టీవీ చూస్తూ కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో టీవీ చూస్తూనే ఇలా ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటాను మోస్ట్లీ. సో పొద్దున్న లేవగానే హడావిడిగా కూరగాయలు కట్ చేయాలనేది హైరాణ లేకుండా సో ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ టైం త్వరగా అనేది అయిపోతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇది వచ్చేసి ఒక 10 డేస్ తర్వాత అనమాట. కొత్తిమీర 10 డేస్ తర్వాత కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో టిష్యూ పేపర్ని పెట్టుకొని మనం ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ కొత్తిమీర కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మధ్య మధ్యలో మనం ఎక్కువగా తీస్తూనే ఉంటాం కదా ఈ కొత్తిమీరని యూజ్ చేసుకోవడానికి రెసిపీలలో. సో అప్పుడు టిష్యూ పేపరు ఏదైనా తడిగా అనిపిస్తే అది తీసేసి కొత్తది వేసుకొని మనము యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో నేను వచ్చేసి పాతది తడిగా ఉందనేసి టిష్యూ పేపర్ తీసేసాను, పైన వచ్చేసి కొన్ని ఫ్రెష్గా ఉండేవి పెట్టాను అనమాట టిష్యూ పేపర్స్. సో ఈ లిడ్కి కొద్దిగా తేమ అంటే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక 15 డేస్ నుంచి 20 డేస్ వరకు కూడా కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను లంచ్కి బెండకాయ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకనేసి మార్నింగ్ ఏం చేశానంటే, ఇంకా నెక్స్ట్ ముందు రోజు ఈవినింగ్ టైం లేదనమాట. అందుకనేసి మార్నింగ్ లేవగానే వీటిని ఒకసారి బాగా కడిగేస్తాను అనమాట. 1-2 సార్లు బాగా కడిగేసి ఇలా పొడిగా ఉండే క్లాత్ మీద పెట్టి ఆరబెడతాను అనమాట. సో జిగురు లేకుండా త్వరగా అయిపోతుంది అనేసి ఈ పని చేస్తాను నేను. సో ఇలా బాగా ఆరబెట్టి మనం కట్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా ఫినిష్ అవుతుందన్నమాట. ఎక్కువ టైం తీసుకోదు ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. సో ఇంకా పొటాటోస్ అయితే అప్పటికప్పుడు కుక్ చేసుకుంటాను అనమాట, లేదంటే బ్లాక్గా అయిపోతాయి అనేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపించబోతున్నాను అండి. సో ఇది వచ్చేసి దేవుడి రూమ్లో పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్, కిచెన్లో పెద్దగా స్పేస్ లేదనేసి. సో ఇది వచ్చేసి ఫ్రీజర్ పార్ట్ అనమాట. డోర్లో వచ్చేసి ఇలా మసాలాలన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో చికెన్ మసాలా, మటన్ మసాలా, పావు భాజీ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇలా అన్నీ కూడా ఇక్కడ డోర్ పెట్టుకున్నాను. మిల్క్ పౌడర్ కానీ నెయిల్ పాలిష్లు ఉంటే అలాంటివన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో డోర్ పార్ట్లో పెట్టుకున్నాను అనమాట. చికెన్ మసాలాలు అన్నీ పెట్టుకున్నాను డోర్లో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందులో మైదా పిండి అనమాట. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ, అంటే మేము తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేసేది. ఇంకా బయట పెడితే పురుగు వస్తుందని ఫ్రీజర్లో ఉంచాను. సో ఇది వచ్చేసి రాగి పిండి, బియ్యం పిండి, శనగపిండి అనమాట ఈ రెడ్ కంటైనర్లలో. ఇక్కడ వచ్చేసి డార్క్ చాక్లెట్ పెట్టాను. ఇందులో ఈ బాస్కెట్లో వచ్చేసి చింతపండు,
అండ్ రెడ్ చిల్లీ పౌడరు, ఇంకా మిగిలిపోయిన శనగపిండి అలాంటివన్నీ కూడా పెట్టాను. ఇంకా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ పార్ట్ అనమాట. ఇలా స్లైడ్ డోర్ డోర్ వచ్చిందనమాట. దీంట్లో వచ్చేసి బటరు అలా పెట్టాను. ఇంకా ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట. వెనకల సైడ్ వచ్చేసి పికిల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది కదా, అది పెడతాను అనమాట ఇక్కడ. సో ఇలాంటి చిన్న కంటైనర్లో వచ్చేసి ఎసెన్స్ పెట్టాను అనమాట. అంటే వెనీలా ఎసెన్స్ కానీ, బేకింగ్ పౌడరు, కోకో పౌడరు, సాసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అనమాట ఈ కంటైనర్లో వచ్చేసి. సో ఇవన్నీ ఇంకా ఇక్కడ ఒక బాస్కెట్లో పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందనేసి. సో ఇది వచ్చేసి మిగిలిపోయి ఉంటాయి కదా కర్రీస్ అలాంటివి, కర్డ్, అందుకని ఈ గిన్నెలలో పెట్టాను. ఇంకా ఇది వచ్చేసి దోసపిండి అనమాట. ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇందులో అయితే కొత్తిమీర, పుదీనా అలా పెట్టుకున్నాను అనమాట ఈ కంటైనర్లో. అండ్ కింది సైడ్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అనమాట. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ ఫ్రిడ్జ్లో వచ్చేసి. అండ్ ఫ్రిడ్జ్ డోర్కి వచ్చేసి ఇక్కడ ఇందులో వచ్చేసి చీజ్ అవి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు, ఇందులో వచ్చేసి పువ్వులు పెట్టుకున్నాను అనమాట దేవుడికి పెట్టడానికి. సో ఇంకా ఇక్కడ ఎగ్స్ అనమాట, ఎగ్స్కి వచ్చిన ట్రే. ఇంకా ఒకటి మామిడికాయ ఉంటే అది పెట్టేశాను, టొమాటో సాసు, లెమన్స్. సో అవన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్ డోర్లో ఆర్గనైజ్ చేసుకున్నాను అండి. సో ఈ విధంగా నేను ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంతేనండి, ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.